నన్ను వింటున్నటువంటి నా సహోదరి సహోదరులందరికీ దేవుని నామంలో వందనములు తెలియజేస్తున్నాను. మరి గత కొంతకాలంగా మనము హూ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్, వాట్ ఆర్ ద వర్సెస్ విచ్ కెన్ ప్రూవ్ ఇట్ ఫ్రమ్ ద బైబిల్ అనేటటువంటి విషయాలు కూడా చూస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ఐజయా లేదా యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము, ఐజయా చాప్టర్ 6 verse 1 చూద్దాము. ఇన్ ద ఇయర్ దట్ కింగ్ ఉజియా డైడ్, ఐ సా ద లార్డ్ సిట్టింగ్ అపాన్ అ థ్రోన్, హై అండ్ లిఫ్టెడ్ అప్, అండ్ ద ట్రైన్ ఆఫ్ హిజ్ రోబ్ ఫిల్డ్ ద టెంపుల్. రాజైన ఉజ్జయ మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడయుండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఇది వాక్యం. అయితే ఈ దేవుడు అత్యున్నత సింహాసనమందు కూర్చొని యెషయా గారికి దర్శనమిచ్చినట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. అత్యున్నత సింహాసనమందు కూర్చొని దర్శనమిచ్చారు దేవుడు. ఒకచోట బైబిల్ గ్రంథంలో ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని వ్రాయబడి ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, ఆకాశం అంటే ఎంతో విశాలంగా ఉంటుంది, భూమి అంటే ఎంతో పెద్దది. అయితే ఆయన సింహాసనం ఇంకెంత ఉన్నతంగా ఉంటుందో మనం ఆలోచించాలి. ఆ తర్వాత మరొక చోట బైబిల్లో ఈ దేవుడు మహాకాశములను పట్టజాలని దేవుడు అని వర్ణించబడినది. అంటే వర్ణన కాదు, అది నిజం, అది దట్ ఈజ్ రియల్. అయితే ఆయన సింహాసనము మరి ఇంకెంత ఉంటుందో మనం ఆలోచించాలన్నమాట, గెస్ చేసుకోవాలి. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై యెషయా గారికి దేవుడు కనిపించారంట. ప్రియమైన వాళ్ళారా,